మనకు చెప్పిన ట్యాజువల్ మౌంట్స్ కేబుల్స్ అంతా అవే ఉంటాయి. ఇందులో ఎంత కట్ట ఉంది ఇది ఓపెన్ చేసినప్పుడు ఒక ఫీల్ ఉంటుంది. లల్లా లల్లల్లా లల్లల్లా లల్లల్లా. ఓహో లోపల వాట్ ఈస్ దిస్? ఏంటి రావట్లేదు ఇది రాయే. బిల్డ్ క్వాలిటీ బాగానే అనిపిస్తుంది కానీ ఎక్కడో కొడుతుంది సీనా. అంటే నొక్కి పట్టుకుంటే ఒకవేళ ఆఫ్లో ఉన్నా కానీ రికార్డ్ ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోతుంది అని చెప్తుంది. చూద్దాం యాక్చువల్గా రాడ్ చూడడం ఎంత పెద్దగా ఉందో. ఒకసారి బ్లూటూత్ కనెక్ట్ చేసి చూద్దాం. బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసి చూద్దాం ఒకసారి వాయిస్ ఎలా వస్తుంది. ఇప్పుడైతే నేనైతే సోనీ ఇయర్ బడ్స్ అయితే కనెక్ట్ చేశాను. ఒకసారి వాయిస్ ఎలా వస్తుందో మీకే ఐడియా ఉంది. అండ్ నౌ ఇప్పుడు నేనైతే 8K 30 frames per second పెట్టాను. అండ్ మీరు వింటున్న వాయిస్ కూడా సోనీ ఇయర్ బడ్స్ నుంచి వస్తుంది. వాయిస్ అనేది కూడా ఒకసారి క్లారిటీ ఎలా ఉందో చూడండి. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిఖిల్ ద వ్లాగర్. ఇవాళ అయితే అన్బాక్స్ చేద్దాము DJI Osmo Action 6 అడ్వెంచర్ కాంబో. అండ్ దీంతో పాటే ఈ SD కార్డ్ కూడా తీసుకున్నాను. 128GB. ఇందులో 50GB ఉంది కానీ 128 ఎక్స్ట్రా తీసుకున్నా, అవసరం వస్తుంది అని. ఇది వచ్చేసి లెక్సర్ కార్డు. చాలా మందికి తెలుసు లెక్సర్ కార్డ్ ఎలా పనిచేస్తుందో, ఎంత స్పీడ్గా పనిచేస్తుందో. రీడ్ అండ్ రైట్ స్పీడ్ చూస్తారు కదా, 205 రీడ్ స్పీడ్ అండ్ 150 రైట్ స్పీడ్ విత్ అడాప్టర్ కూడా ఇచ్చాడు. ఈ ప్రైజింగ్ డిస్క్రిప్షన్లో ఇస్తా చూడండి. అండ్ నెక్స్ట్ DJI Osmo Action 6. ఒకసారి అవుట్లుక్ అయితే చూద్దాం ఒకసారి ఎలా ఉందో. ఫ్రంట్ అయితే DJI Osmo Action 6 అనేది ఇచ్చాడు. అండ్ ఎక్స్టెన్షన్ రాడ్ 1.5 meters ఎక్స్టెన్షన్ రాడ్, బ్లేడ్ ఎక్స్టెన్షన్ 1.5 mm సంథింగ్ ఇచ్చాడు. అండ్ ఎక్స్ట్రీమ్ బ్యాటరీ ప్లస్ 1950 mAh అయితే చెప్పాడు. ప్లస్ 3 అంటే ఇంటూ 3. ఓకే డన్. మల్టీ ఫంక్షనల్ బ్యాటరీ కేస్. ది అడ్వెంచర్ కాంబోలో ఏంటి ప్రాఫిట్ అని అంటే ఓన్లీ ద బ్యాటరీ 3 బ్యాటరీస్ వస్తాయి విత్ కేస్. ఛార్జింగ్ పెట్టి వస్తే చాలు, దానికి అదే రీఛార్జ్ అయిపోతుంటుంది. అడ్వెంచర్ కాంబో అండ్ బండిల్ అవెంచర్. ఇటు సైడ్ DJI లోగో, ఇటు సైడ్ అయితే వ్లాగింగ్, రేసింగ్, స్కిడ్డింగ్ ఇచ్చాడు. బ్యాక్ సైడ్ అయితే 1.1 CMOS సెన్సార్, స్క్వేర్ సెన్సార్. ఇది చాలా మందికి తెలుసు. CMOS సెన్సార్ అంటే చాలా మందికి తెలుసు. ఓన్లీ కెమెరా, ప్రొఫెషనల్ కెమెరా వాళ్ళకే ఇది ఐడియా ఉంటుంది. అండ్ వేరియబుల్ అపాచర్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎఫ్ స్టాప్ 2.0 to 4.0 అంతే. నైట్ వ్యూకి అయినా కానీ మాకు 2.0 సరిపోద్ది. ఇంకా లైట్నింగ్ పెరిగినా కొద్ది అపాచర్ పెరుగుతూ పోతుంటుంది. అది ఆటోమేటిక్ ఉంటుంది యాక్చువల్గా. అంతే. మన డిఫాల్ట్ మాన్యువల్గా చేసుకోవాలంటే చేసుకోవచ్చు, అది మన ఇష్టం. కోల్డ్ రెసిస్టెంట్ 4 hours బ్యాటరీ లైఫ్. 4 hours అయితే వస్తుందని చెప్తున్నాను 1950 mAh తోని. ఓకే. అండ్ Osmo ఆడియో డైరెక్ట్ మైక్రోఫోన్ కనెక్షన్. Osmo ఆడియో అంటే ఇప్పుడు మనం DJI మైక్స్ వస్తున్నాయి కదా, దానికి దీనికి డైరెక్ట్ కనెక్ట్ అయిపోద్ది. అండ్ 50GB బిల్ట్ ఇన్ స్టోరేజ్. 50GB బిల్ట్ ఇన్ స్టోరేజ్. డిఫాల్ట్గా మనకు లోపలే ఇన్బుల్ట్గానే ఇచ్చేస్తున్నారు 50GB. అంటే సేఫ్. 20 meter వాటర్ ప్రూఫ్. 20 meters వరకు లోపల స్విమ్మింగ్ పూల్లో కానీ ఇక్కడ బయటకు వెళ్ళినా 20 meters లోతు వరకు అయితే ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్తున్నాడు DJI. అండ్ ఇన్ ది బాక్స్, మనకు బాక్స్లో ఏమేమి ఉన్నాయి? Osmo యాక్షన్ కెమెరా 6, ఎక్స్ట్రీమ్ బ్యాటరీ ప్లస్ అండ్ మల్టీ ఫంక్షనల్ బ్యాటరీ కేస్ 3 ది బాక్స్. అండ్ రాడ్ ఉంది 1.5 mm ఎక్స్టెన్షన్ రాడ్. అండ్ లాకింగ్ స్క్రూస్ 2 ఉన్నాయి. అండ్ కర్డ్ బేస్ అంటే మౌంట్కి పెట్టే బేస్. అండ్ డ్యూయల్ డైరెక్షన్ క్విక్ రిలీజ్ అడాప్టర్ మౌంట్స్ 2 ఉన్నాయి. USB-C to C 3.1 ఫాస్ట్. అంటే యాక్చువల్గా 2.0 3.1 అంటే చాలా స్పీడ్ ఉంటాయి. అంటే అప్డేట్ అయింది కాబట్టి 3.1 ఇంకా అప్డేట్ ఇచ్చారు. అండ్ DJI కేర్ రిఫ్రెష్, లో కాస్ట్ రిప్లేస్మెంట్ అంటే వాళ్ళకి సంబంధించింది. DJI ఓపెన్ చేద్దాం. అండ్ ఓపెన్ చేయగానే Osmo Action 6 కెమెరా అండ్ యాక్సెసరీస్ కిట్. యాక్సెసరీస్
యాక్షన్ కెమెరా 6. యాక్చువల్ ఎక్స్టెన్షన్ రాడ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది అన్నారు, ఒకసారి చూద్దాం ఎంత పొడుగు ఉందో. 1.5 అన్నారు. ఓ 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 చాలా పొడుగు, చాలా పొడుగు ఉంది ఇది. మీకు కనబడట్లేదు, చాలా పొడుగు ఉంది. ఒకసారి అయితే కెమెరా పెట్టి చూపిస్తాను ఒకసారి రాడ్ ఎంత ఎంత లాంగ్ వర్క్ వస్తుందో, ఎంత హైట్ వర్క్ వస్తుందో. 1.5 అయితే అన్నాడు కదా, చూద్దాం ఒకసారి. దీంట్లో సైడ్కి పెడదాం ఇప్పుడైతే. ఒకసారి యాక్సెసరీస్ కిట్స్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం, దీంట్లో ఏమున్నాయో. అండ్ యాక్సెసరీస్ చూద్దాం ఏమి ఇచ్చాడు దీంట్లో. మనకు చెప్పినట్టు యాజువల్గా మౌంట్స్, కేబుల్స్ అంతా అవే ఉంటాయి. ఇందులో ఎంత కట్ట ఉంది ఇది. ఓకే, డన్. అండ్ నౌ magnetic mount, another magnetic mount, screws, battery and chin mounts, cable type C to type C. 3.1 అన్నాడు, 3.1 ఉంది. చిన్ మౌంట్స్, ఓస్మోన్ అయితే ఇచ్చాడు దీనికి, చిన్ మౌంట్కి అయితే. నేను పెట్టిద్దాం. యాక్చువల్గా ఇది నాకు యూజ్ లేదు, ఎందుకు అని అంటే నేను నా కెమెరాకి యాక్షన్ నా హెల్మెట్కి ఆల్రెడీ యాక్షన్ ప్రో అనేసి ఒకటి ఇన్స్టాల్ చేశారు. అండ్ స్క్రూస్, 2 స్క్రూస్ ఇచ్చాడు. అండ్ మ్యాగ్నెటిక్ మౌంట్స్, క్లిప్స్ లాగా ఉన్నాయి. ఒకటి ఎలా ఉంది, అండ్ ఇంకోటి చూద్దాం ఇంకోటి ఎలా ఉందో. ఇంకొకటి కూడా సేమ్ మ్యాగ్నెటిక్ క్లిప్. అండ్ నెక్స్ట్ బ్యాటరీస్ విత్ మల్టీ ఫంక్షనల్ బ్యాటరీ అంటే దిస్ ఈస్ ద ఛార్జింగ్ కేస్. 1950 mAh, 1950 mAh ఉన్నాయి. డన్. దీంట్లో ఈ బాక్స్లో ఏంటంటే ఓపెన్ చేయగానే మీరు బ్యాటరీస్ మాత్రమే చూస్తారు, బ్యాటరీస్ కాకుండా పైన ఒకసారి చూస్తే ఇక్కడ మెమరీ కార్డ్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆస్మో యాక్షన్ 6 కెమెరా. ఇది ఓపెన్ చేసినప్పుడు ఒక ఫీల్ ఉంటుంది, లల్లా లల్లల్లా లల్లల్లా లల్లల్లా. వావ్. సో ఫైనల్లీ యాక్షన్ 6. ఒకసారి మ్యాగ్ ఒకసారి పెట్టి చూద్దాం ఎలా ఉందో ఇది. నైస్. ఓస్మో అనేది ఫ్రంట్కి ఉండాలి. నౌ ఇట్స్ ఫిక్స్డ్, అంతే. అండ్ కెమెరా డిస్ప్లే సైడ్కి వచ్చేసి ఏముంది, పవర్ ఆన్ బటన్, ఆఫ్ బటన్, టైప్ సి ఇన్పుట్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి లేదా డేటా కాపీ చేసుకోవడానికి, పవర్ బటన్ యాజ్ యూజువల్, పైన రికార్డ్ బటన్, పైన మైక్ ఇచ్చినట్టున్నాడు. అండ్ దిస్ ఓహో లోపల వాట్ ఈస్ దిస్, ఏంటి రావట్లేదు ఇది, రాయే. అరే వచ్చింది. యా, సిలికా జెల్. అండ్ వన్స్ బ్యాటరీ పెట్టి చూద్దాం. ద ఫస్ట్ వన్ బిల్డ్ క్వాలిటీ బాగానే అనిపిస్తుంది, కానీ ఎక్కడో కొడుతుంది సీనా. బాగానే ఉంటుంది. లెన్స్ మీద ఏమో రాశాడు, టైటన్ ద లెన్స్ ప్రొటెక్టివ్ కవర్ బిఫోర్ టేకింగ్ ఇన్ వాచర్. 12.3 mm. వావ్. అండ్ 6 ఒకసారి అయితే ఆన్ చేద్దాం. ఇంగ్లీష్. 5 times remaining. Osmo Action 6 device name. Scan code to download app and connection to device for activation. Activation will protect device from being registered. సో ఆన్ అయితే చేశాను, ఇది స్కానింగ్ అని చెప్తుంది. ఒకసారి స్కానింగ్ చేసి ఒకసారి మొబైల్ యాప్లో ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. ఓస్మో నైస్. అండ్ చూస్తే అవుట్లుక్ మాత్రం చాలా క్రేజీ ఉంది, అది చాలా బాగా అనిపిస్తుంది. యాక్షన్ 6 సింపుల్గా ఉంది, చాలా నీట్గా ఉంది డిజైన్ అయితే.
ఓవరాల్గా మ్యాగ్నెటిక్స్ మాత్రం క్రేజీ ఉన్నాయి. మ్యాగ్నెటిక్స్ అటాచ్ చేస్తే సరిపోతుంది అంతే, ఇక పడదు ఇంక ఇది. అండ్ ఒకసారి దీనికి రాడ్ బెడ్ చూద్దాం ఒకసారి ఎంత వస్తుందో, ఎంత లాంగ్ వరకు రికార్డ్ చేసుకోవచ్చో ఒకసారి రాడ్ బెడ్ చూపిస్తాను. స్కాన్ కోడ్ డౌన్లోడ్ యాప్ అండ్ కనెక్ట్ టు ద డివైస్ ఫర్ యాక్టివేషన్. యాక్టివేషన్ విల్ ప్రొటెక్ట్ డివైస్ ఫ్రమ్ బీయింగ్ రిజిస్టర్డ్. ఓకే, ఆన్ అయితే చేద్దాం. యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్తుంది. మనమైతే ఫటాఫట్ యాప్ డౌన్లోడ్ చేసేద్దాం. ఐ థింక్ ఇదే అనుకుంటా. సో మేము DJI మేము యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఓపెన్ చేద్దాం. అండ్ సాఫ్ట్వేర్ టర్మ్స్ అండ్ నోటీసెస్, ప్రైవసీ నోటీసెస్ పైన అగ్రీ. You want to consider loading resource file. Download and edit. Download files and edit. Profile account profile. Edit. I know. Okay. First of all, login aidam. Login. Tap to connect device. Okay. Resume access photos and videos. Allow. Next. Access the device location. Device location. Yellow. Put on. Hidden device. Post my action. Pairing. Searching for the device. Pair. DJI action. Phone. Connect. 5616. ఇక్కడ చూపించింది 5616 and to accept. Done. Active. Quick start guide. Start. పైన ఏం చెప్తుంది, షట్టర్ రికార్డ్ బటన్. ప్రెస్ వన్స్ టేక్ ఫోటో ఆర్ రికార్డ్. ప్రెస్ అండ్ హోల్డ్ ఎనేబుల్ స్నాప్ షాట్ వెన్ కెమెరా ఇస్ పవర్డ్ ఆఫ్. అంటే నొక్కి పట్టుకుంటే ఒకవేళ ఆఫ్లో ఉన్నా కానీ రికార్డ్ ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోతుంది అని చెప్తుంది. కవర్స్ క్లీన్ అని పెట్టుకుంటుంది. బ్యాటరీ అండ్ స్టోరేజ్. యూజ్ DJI బ్యాటరీ. యూజ్ మైక్రో SD కార్డ్. యూజ్ UHS 1 U3 మైక్రో SD కార్డ్. డన్. Screen gestures. One step, hold, swipe, operation. Video, photo, video, super night, portrait mode, subject tracking, slow mo, time lapse. Download అవుతుంది. డౌన్లోడ్. ఓకే. ఫర్మ్వేర్ అప్డేట్ కావాలి, అప్డేట్ చేస్తున్నాం. 50% అయితే అయిపోయింది. ఇన్స్టాల్. కనెక్ట్. Searching the device. Smoke connect. Searching for the నాకు వచ్చింది. Connect. Name of smoke action. Device disconnected. Check device and tap OK to return to home screen. And connection successful. New firmware updated. Tap to enable. Yes. Install. Installing firmware. 100% update successfully. Restart device. Restart అయింది. Done. Updated. నైస్. ఇప్పుడు 8K వచ్చింది. విత్ అప్డేట్ కాకముందు మనకు 8K రాలేదు, అప్డేట్ అయ్యాక 8K వచ్చింది. అండ్ కనెక్ట్. 8K 30 FPS అయితే 6:9 వస్తుంది రేషియో. 4:3 అయితే లేదు. ఒకసారి ఇవన్నీ రికార్డింగ్ అయితే ఒకసారి చూపిస్తాం. ఒకసారి 1080 ఎలా వస్తుంది, 240 ఫ్రేమ్స్లో ఎలా వస్తుంది, అండ్ 4K 16:9 120 FPS ఎలా వస్తుంది, 60 FPSలో ఎలా వస్తుంది, అండ్ ఫైనల్లీ 8K 30 FPSలో ఎలా వస్తుంది ఒకసారి చూద్దాం. ఇది ఆటోమేటిక్ రికార్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్.
దీనిలో ఆప్షన్ అయితే ఒకటి ఉంది, డిఫాల్ట్ ఆప్షన్ అయితే ఒకటి ఉంది. ఏంటంటే మనం 2 మీటర్స్ దూరం నుంచి ఇలా గెస్టర్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేస్తే మళ్ళీ ఆఫ్ అయిపోద్ది. చూసారా, ఇలాంటి అయితే ఆన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తుంది 4K 120 FPS రికార్డ్ చేస్తున్నా. రాక్ స్టడీ ప్లస్ వైడ్ యాంగిల్లో చేస్తున్నా. అండ్ స్టెబిలైజేషన్ చూడండి, రాక్ స్టడీ ప్లస్. చూద్దాం యాక్చువల్గా రాడ్ చూడడం ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు మీరు యాక్చువల్గా వింటుంది అయితే నార్మల్గా యాక్షన్ కెమెరాలో రికార్డ్ అయ్యే వాయిసే వింటున్నారు మీరు. ఒకసారి బ్లూటూత్ కనెక్ట్ చేసి చూద్దాం, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసి చూద్దాం ఒకసారి వాయిస్ ఎలా వస్తుంది, నాయిస్ రిడక్షన్ పనిచేస్తుందా ఒకసారి చూద్దాం. దీస్ ఆర్ మై ఇయర్ బడ్స్. అండ్ ఒకసారి అయితే బ్లూటూత్ అయితే ఆన్ చేసి చూద్దాం ఒకసారి ఇలా వస్తుందని. ఇప్పుడైతే నేనైతే సోనీ ఇయర్ బడ్స్ అయితే కనెక్ట్ చేశాను. ఒకసారి వాయిస్ ఎలా వస్తుందో మీకే ఐడియా ఉంది. విండ్ నాయిస్ రిడక్షన్ అయితే ఆఫ్ చేశాను. అండ్ నౌ ఇప్పుడు నేనైతే 8K 30 frames per second పెట్టాను. అండ్ మీరు వింటున్న వాయిస్ కూడా సోనీ ఇయర్ బడ్స్ నుంచి వస్తుంది వాయిస్ అనేది కూడా. ఒకసారి క్లారిటీ ఎలా ఉందో చూడండి. ఒకసారి ఇంకా నాయిస్ రిడక్షన్ అయితే నేను అప్లికేషన్లో చేయాలి, దీంట్లో అయితే రాదు. అండ్ నౌ ఇప్పుడైతే నేను ఫుల్ హెచ్డి అంటే 1080p. ఇది చేయి చూపిస్తే ఆగిపోతుంది, సారీ గైస్, ఇది చేయి చూపిస్తే అయితే ఆగిపోతుంది. గెస్చర్ మోడ్ ఆన్ చేశాను కాబట్టి. అండ్ నౌ 1080pలో రికార్డ్ చేస్తున్నా 240 frames per second. అపర్చర్ మాత్రం ఫిక్స్డ్ 2.8 అయితే పెట్టాను. అండ్ వాయిస్ మీకే ఐడియా ఉండాలి. అండ్ ఇప్పుడైతే రాడ్ లెంత్ అయితే ఎంత ఉంది అని చెక్ చేయడానికి ఇలా, సారీ గైస్, ఇది చేయి పెడితే గెస్చర్ మోషన్ లాగిపోతుంది. అండ్ ఒకసారి రాడ్ లెంత్ ఉంది చూద్దాం ఒకసారి. సో వ్యూ అయితే చూస్తున్నారు ఎంత పెద్దగా వచ్చిందో. సో ఇవి అయితే చాలా లాంగ్ రాడ్ అయితే ఇంత ఉంది. కెన్ సీ స్కై. సారీ, మళ్ళీ అదే గెస్చర్ మోషన్ వల్ల ఆఫ్ అయిపోయింది. అండ్ ఇవాళకైతే ఇంతే. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.